నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. తెలంగాణ రాష్ట్రానికి నేనే కాబోయే ముఖ్యమంత్రిని అని సంకేతం ఇస్తున్న కేటీఆర్ గారు నిన్న జలదృశ్యంలోని ఆచార్య కొండలక్ష్మి బాపూజీ గారి విగ్రహం దగ్గరికి వెళ్ళి నివాళులర్పించిండ్రు. దానికి సంబంధించి ఆయన ఏం మాట్లాడిందో ఒక వీడియో మీకు ప్లే చేస్తాను. దాని తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. 24 ఏళ్ల కిందట ఎక్కడైతే గులాబీ జెండా మొట్టమొదటిసారి ఎగిరిందో అదే జల దృశ్యంలో పెద్ద మనిషి అయితే ఆనాడు గులాబీ జెండాకు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీకి ఏ అండా దొరకని నాడు, ఎవరు కూడా కనీసం ఆశ్రయం ఇయ్యని నాడు నేనున్నానంటూ ముందుకు వచ్చి తన ఇంటిని ఆ రోజు మా పార్టీ ఆఫీస్కు ఇచ్చి వెన్నుదట్టి గుండె ధైర్యాన్ని ఇచ్చి. ఓకే, కేటీఆర్ గారు ఏం చెప్పిండ్రు? కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ నినాదం అందుకున్నప్పుడు ఎవరి దేకని సమయంలో, ఎవరు పట్టించుకునే సమయంలో ఆసరించి ఆశ్రయం ఇచ్చి ఆదుకున్న మహానుభావుడు అని బాపూజీ గారి గొప్పతనం గురించి చాలా గొప్పగా చెప్పిండు. సంతోషం, ఆయన గొప్పతనం ఇప్పటికైనా మీకు గుర్తుకొచ్చినందుకు. కానీ గతాన్ని మనం మర్చిపోకూడదు కదా. ఒకసారి గతాన్ని మనం గుర్తు చేద్దాం. నేనేమంటున్నానంటే, మార్పు వస్తే సంతోషమే, కానీ మళ్ళీ మోసం చేయడానికి కుట్రలు చేస్తే ఎట్లా? అందుకే ఒకసారి వీళ్ళకు గతాన్ని గుర్తు చేద్దాం. ఆచార్య కొండలక్ష్మి బాపూజీ గారు తెలంగాణ ఉద్యమే శ్వాసగా, తెలంగాణ ఉద్యమమే జీవించిన మహానుభావుడు. తెలంగాణ కోసం తొలిసారి తన పదవిని త్యాగం చేసిన మహనీయుడు కొండలక్ష్మి బాపూజీ గారు. అది అందరికీ తెలిసిన చరిత్రనే. అలాంటి బాపూజీ గారి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు మొక్కి, నువ్వే నన్ను ఆదుకుంటావంటే, పోనీ ఎవడో ఒకటి తెలంగాణ వాదం అందుకుంటాడు కదా, తెలంగాణ వాదం అందుకోవాలి కదా, తెలంగాణ రావాలి కదా అని బాపూజీ గారు నిస్వార్థంగా తన ఇంటినే త్యాగం చేసిండు తెలంగాణ ఉద్యమం కోసం. కేటీఆర్ గారు చెప్పింది కదా, బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ పుట్టిందో చెప్పింది కదా, బాపూజీ గారి ఇంట్లో పుట్టిందని. మరి అలాంటి బాపూజీ గారు తెలంగాణ ఉద్యమమే ఆకాంక్షగా దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్లో ఆయన చనిపోయే చివరి రోజుల్లో తెలంగాణ ఆకాంక్షనే ఎజెండాగా ఆయన దీక్ష చేసినప్పుడు కేసీఆర్ గారు కనీసం సంఘీభావం ప్రకటించలేదు, అక్కడికి వెళ్ళలేదు, కనీసం ఒక పత్రిక ప్రకటన కూడా బాపూజీ గారికి అనుకూలంగా చేయలేదు. అంటే దీన్ని ఏమంటారు? తెన్నింటి వాసాలు లెక్క పెట్టడం అన్నారా? ఆయన కాళ్ళు మొక్కిండ్రు. బాపూజీ నువ్వు లేకపోతే మాకు బతుకు లేదని కాళ్ళు మొక్కిండ్రు. ఇల్లు ఇచ్చిండు. ఎవరన్నా ఇస్తారా ఇల్లు ఈ రోజులలో? అంత కబ్జాకోరు నాయకులు తప్పించి తన తెలంగాణ కోసం తన సర్వస్వం త్యాగం చేసిన వారు ఎవరున్నారా? మరి బాపూజీ గారు లాంటి మహానుభావుడు అక్కడ దీక్ష చేస్తుంటే కనీసం సంఘీభావం కానీ అక్కడికి వెళ్ళడం కానీ చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చుంటే కేసీఆర్. అలాంటి పక్కన పెడితే బాపూజీ గారు చనిపోయిన తర్వాత కనీసం అంటే తొంగి కూడా చూడలేదు. మరి అలాంటి వాళ్ళు ఇప్పుడు వచ్చి కేటీఆర్ మన బాపూజీ గారు స్ఫూర్తి ప్రదాత అని నేనేమంటున్నా, కేటీఆర్ ఇంకేం మోసం చేస్తారు మీరు తెలంగాణ సమాజాన్ని? నేనేమంటున్నా, కేటీఆర్ గారిలో మార్పు వస్తే నేను స్వాగతిస్తాను. అప్పుడు కేసీఆర్ మోసం చేసినట్టు ఈ కేటీఆర్ మోసం చేయడానికి వెళ్ళిన మళ్ళీ ఏది 25 ఏళ్ళుగా ఒక్కసారైనా గుర్తు చేసుకోలేదే బాపూజీ గారిని. ఆయన విగ్రహాన్ని పెట్టుకుంటా అంచివేసినావు కదా కేటీఆర్ నువ్వు. ఆయన విగ్రహాన్ని పెట్టుకుంటా అంటే పోలీసుతో తన్ని కొట్టించినావు కదా నువ్వు, నీ బలాన్ని ఉపయోగించి. మరి ఈయన ఏ నంగనాచి మాటలు చెప్పడానికి అక్కడికి వెళ్ళినావు? ఏ సమాజాన్ని మోసం చేయడానికి అక్కడికి వెళ్ళినావు? ఒక్కసారి నిన్ను నువ్వు ఆత్మవిమర్శ చేసుకో కేటీఆర్. తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ గారి రాజకీయ కుట్రల్ని, కేటీఆర్ గారి ఎత్తుగడల్ని, నీచపూరిత రాజకీయాలు ఇవన్నీ తెలిసిన ఏకైక వ్యక్తిని నేనే. అది కేటీఆర్కు తెలుసు, జగమరణ సత్యం. కాబట్టి కేటీఆర్ గారు ప్రతిపక్షంలో ఉన్నారు, మీలో మార్పు వస్తే సంతోషమే. కానీ మోసం చేయడానికి బాపూజీ గారి విగ్రహం దగ్గరికి వెళ్తాంటే మాత్రం ఖబర్దార్ కేటీఆర్.